హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. ఎక్కువ మోతాదులో స్వీట్ కార్న్ ఎలా ఒలుచుకోవాలి సింపుల్గా అనేది నేను వీడియో చేసి పెట్టాను షార్ట్స్లో, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. స్వీట్ కార్న్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది. టీనేజర్స్కి ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి కదా, ఆ మచ్చలు పోవాలి అంటే స్వీట్ కార్న్ పేస్ట్ని మొహానికి కనుక అప్లై చేసుకుంటే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, అలాగే ఆ మచ్చలు కూడా పోతాయి అన్నమాట. ముందుగా మనం ఇలా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వడల కోసం. ఈ మిక్సీ జార్లో ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, మనం వాటర్ కానీ ఏం వేయక్కర్లేదు. అందులో ఉన్న వాటరే దీనికైతే సరిపోతుంది. చూసారా ఎంత పలుచగా ఉందో ఇది ఆల్రెడీ. ఈ విధంగా కొంచెం అయితే బరకగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా మెత్తగా అయితే చేయకోకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మిక్సీ పట్టే ముందు కొన్ని స్వీట్ కార్న్ అయితే కొంచెం పక్కన పెట్టుకున్నాను, మనకి వడల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి. ఇదిగోండి ఆ కొంచెం అయితే నేను ఈ పేస్ట్లో అయితే కలిపేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా నేను సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు కనుక పిల్లలు ఉంటే కనుక పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేయండి. నూనెలో డీప్ ఫ్రై అయిపోతే అంత కారంగా అనిపించదు. మనం ఇందులో స్పెషల్గా వేరే కారం అంటూ ఏం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం కదా మంచిది. అలాగే నేనైతే కొంచెమే వేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్, మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోండి. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అలాగే ఒక 4 స్పూన్ల శనగపిండి అయితే వేస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే అచ్చంగా శనగపిండితో అయితే చేసుకోవచ్చు. నేను శనగపిండి తగ్గిద్దామనే ఉద్దేశంతో కొంచెం బియ్యం పిండి అయితే వాడాను. అలాగే ఇందులో మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. తర్వాత దీని అంతటిని కూడా మనం చక్కగా కలుపుకోవాలి. వాటర్ అనేది అసలు ఏం వేయకూడదండి. ఇందులో స్వీట్ కార్న్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి పిండి అంతా కూడా కలుస్తుంది. మీకు ఇంకా జారుగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం ఏదైనా పిండి అయితే కలుపుకోవచ్చు, అంటే బియ్యం పిండి కానీ శనగపిండి కానీ. ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఏం కాదు, కొంచెం గారెల పిండిలాగా అయితే మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా మనకి వడ షేపు వచ్చేలాగా. ఈ విధంగా చిన్న ముద్ద అయితే తీసుకొని నేను చేతి మీద చేసేస్తున్నాను. మీరు అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ ఏదైనా తడి క్లాత్ మీద కానీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ నుంచి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వడలన్నింటినీ కూడా మనం నూనెలో అయితే వేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి కదా అంతా. సో కొంచెం సిమ్లో పెడితే మాత్రం నూనె లాగేస్తుందండి, కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదిగోండి నేను కళాయి మొత్తం అంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసాను. ఇదిగోండి ఫుల్గా అయితే వేసేసిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసాం కదా, ముందుగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటన్నిటిని కూడా అయితే తీసేసుకుందాము. మీకు కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, ఇటువైపు వేగలేదు, అది కూడా నేను తీస్తున్నవి బాగా డార్క్ బ్రౌన్ అయితే వచ్చాయి. ఆ కలర్ వరకు, ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి చక్కగా. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. వర్షాకాలంలో సాయంత్రం పూట స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది కదా. సో మీరందరూ కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇదిగోండి నేను మొత్తం అన్నిటిని అయితే తీసేసుకున్నాను. వీటిని టమాటా సాస్తో అదే టమాటా కచప్తో కనుక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.